అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, రేపు హాలిడేనే కదా! ఈసారి నీ ఫ్రెండ్స్ అందరిని తీసుకునిరా. నువ్వు భయపడుతున్నావని ఇదంతా. కానీ నెక్స్ట్ టైం నుంచి ఇదంతా కుదరదు. అర్థమైందా? పో అని అతను చెప్పేసరికి అతని వాయిస్ బేస్కి ఒంట్లో వణుకు పుడుతుంటే మారు మాట్లాడకుండా అక్కడి నుంచి తుర్రుమంది. తార కోపంగా చూస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే మిగిలిన అమ్మాయిలంతా తన వైపే చూస్తూ కూర్చున్నారు. సిగ్గులేదు. వాణ్ణి భయపెడతానని వెళ్ళి మీరే భయపడవచ్చారా? వాడు మరీ వైలెంట్గా ఉన్నాడే. గన్ తీసి షూట్ చేస్తే ఎవరైనా భయపడకుండా ఉంటారా? నేనే ఏదోలో ప్రాబ్లం సాల్వ్ చేసుకునేదాన్ని. పెద్ద పుడింగిల్లా వెళ్ళి మీరు కూడా వాడి దగ్గర బుక్ అయిపోయారు. ఇప్పుడు వాడు నన్ను బయటికి రమ్మంటున్నాడే, ఏం చేయాలి? భయపడకుతారా? మమ్మల్ని కూడా తీసుకురమ్మని చెప్పాడు కదా. అమ్మాయిలతో బయటికి వెళ్తే ఎలా ఉంటుందో రేపు చూపిద్దాం. షాపింగ్ అంటూ మొత్తం ఊడ్చేస్తామనుకో, దెబ్బకి దండం పెట్టి పారిపోతాడు. మార్నింగ్ కూడా వాణ్ణి పరిగెట్టిస్తామని చెప్పి వెళ్ళి మీరు బెదిరిపోయి వచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా అలా జరగదే. చూస్తూ ఉండు. ఈ రోజులా కాదు, మనందరం ఒకే మాట మీద స్ట్రాంగ్గా ఉండాలి. ఏయ్, రేపెవరూ మనీ తీసుకురావద్దు. అంతా వాడితోనే ఖర్చు పెట్టిద్దాం. డన్? డన్. నాకు డౌటే. మనం కోడి ఈకలు పీకితే వాడు గుడ్డు మీద ఈకలు కూడా పీకే రకం. వాడిని తక్కువ అంచనా వేయకండి. ఎప్పుడూ అలా డిస్కరేజ్ చేస్తావేంటి? పొద్దున పోలీస్ కంప్లైంట్ ఇస్తే సాయంత్రం కాలేజ్ వదిలే టైంకి ఎదురొచ్చి హాయ్ చెప్పాడు అంటే వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అర్థం కావడం లేదా? నిజమేనే. ఏయ్ చిత్ర, మీ బాబాయ్ పెద్ద తోపు అని చెప్తావు. వాడిని ఎలా వదిలేశాడే? అదే నాకు అర్థం కావటం లేదు. ఉండు, ఫోన్ చేసి మాట్లాడతాను అంటూ ఫోన్ చేసింది. కానీ ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో బిజీగా ఉన్నారేమో అని చెప్పి కట్ చేసింది. సరేలే, ఇరుక్కుపోయాక ఏం చేస్తాం? రేపేదోలా వాడిని వదిలించుకోవాలి. నువ్వు భయపడకుతారా, నీకు మేమంతా ఉన్నాం కదా. ఉదయం కూడా ఇదే చెప్పారు. తీరా చూస్తే సాయంత్రం వాడి దగ్గర నన్ను ఒంటరిగా వదిలేసి పారిపోయారు. ఏదో ఒకటి ఏడవండి అంటూ పక్కకి వెళ్ళిపోయింది తను. చెప్పినట్టుగానే మరుసటి రోజు ఉదయం అందరూ రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారు. కానీ మధ్యాహ్నం లంచ్ టైం అయినా అతను రాలేదు. ఆకలేస్తుంది. ఎక్కడే వీడు? వస్తాను అన్నాడు. ఎప్పుడొస్తాడో నాకేం తెలుసు. వీణ్ణి నమ్ముకుని ఉదయం టిఫిన్ కూడా చేయలేదు. అవునే, కడుపు ఖాళీగా ఉంచుకొని వాడి ఖాతాలో బిర్యానీ కుమ్మేద్దామనుకుంటే రాలేదేంటి వీడు? కొంపదీసి మన ప్లాన్ తెలిసి ఆగిపోయాడంటవా? వాడి సంగతేమో గాని నాకు ఆకలిస్తుంది. రండి, మెస్లో తినేసొద్దాం. వీడి గురించి వెయిట్ చేస్తే పరలోకానికి పోయేలా ఉన్నాం. పదండే, తినేసొద్దాం. అందరూ భోజనం చేసి రూమ్కి వెళుతుండగా వాచ్మెన్ వచ్చి మీకోసం ఎవరో వచ్చారని తారతో చెప్పడంతో అందరూ కలిసి గేట్ దగ్గరికి వచ్చి చూశారు. కారుతో అతను వెయిట్ చేస్తూ కనిపించేసరికి అందరూ నవ్వుకుంటూ పదండే వెళ్దాం అని ముందుకు నడిచారు. తారా వాళ్ళని ఆపింది. ఏయ్, ఇంకోసారి ఆలోచించండి. వెళ్ళడం అవసరమా? వెళ్ళకపోతే వాడు ఊరుకోడు కదా. నిజమే, కానీ నాకు భయంగా ఉందే. మేమంతా ఉన్నాం కదా, భయపడకు. ఓయ్, ఆ డిస్కషన్ ఏంటి? త్వరగా రండి అని అతను పిలిచేసరికి తారని లాక్కుని వచ్చారు. కారు చాలా బాగుందండి. ఎంత ఉంటుంది? నాకేం తెలుసు, కొన్నవన్నాడు చెప్తాడు. అంటే ఈ కారు మీది కాదా? కాదు. మీ మందంతా తోలుకెళ్ళాలంటే బైక్ సరిపోదు కదా, అందుకే దారిలో దీన్ని కొట్టుకొచ్చా. కొట్టుకొచ్చారా? వీడు పెద్ద దొంగలా ఉన్నాడే. అమ్మో, పోలీసులు పట్టుకున్నారంటే వాడితో పాటు మనల్ని కూడా లోపలేస్తారు. ఏంటి, ఎక్కండి. వద్దు వద్దు, మేమంతా ఆటోలో వస్తాం. మీరొక్కరు కారులో రండి. నేనొక్కరినే వచ్చేదానికైతే ఇదెందుకు తీసుకొస్తాను? ఎక్కండి, లేట్ అవుతుంది అంటూ అతను అరిచేసరికి టక్కున ఎక్కి కూర్చున్నారు. వెనుక నలుగురు, ఆ వెనుక ఇద్దరు సెటిల్ అయ్యేసరికి తార కోసం అతని పక్క సీట్ చూపిస్తూ డోర్ తీశాడు. మౌనంగా కూర్చుంది తను. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేశాడు. అందరూ భయంగా చూస్తూ కూర్చున్నారు. వీడు మనల్ని షికారికి తీసుకెళ్తున్నట్టు లేదు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నట్టుంది. అదే భయంగా ఉందే. అయినా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ని కొట్టేసిన కారులో తిప్పుతారా? దీనికి దొరక్క ఇలాంటివాడు దొరికాడేంటే. షాపింగ్ చేస్తారా అని అతను అడిగేసరికి అందరి మొహాలు వెలిగిపోయాయి. చేస్తాం అని చెప్పేసరికి కార్ షాపింగ్ మాల్ దగ్గర ఆపాడు. అందరూ కార్ దిగగానే పార్క్ చేయడానికి వెళ్ళాడు. వాళ్ళు సంతోషంగా లోపలికి వెళ్ళబోతుంటే తారా వాళ్ళని ఆపేసింది. ఏయ్, నాకేదో తేడా కొడుతుందే. ఇప్పుడు అవసరమా ఇదంతా? వాడితో ఖర్చు పెట్టించాలనే కదా ఇదంతా. చూస్తూ ఉండు, మన షాపింగ్ దెబ్బకి గిలగిలా కొట్టుకుంటాడు.
నువ్వు మాట్లాడకున్నారా అంటూ తనని తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత షాపింగ్ మాల్ చూసేసరికి అందరూ తలో వైపు పరుగులు పెడితే తార మాత్రం అక్కడే ఉండిపోయింది. అతను లోపలికి వస్తూ ఒంటరిగా ఉన్న తారని చూస్తూ వీళ్ళెక్కడా అని అడిగాడు. షాపింగ్ అని చెప్పేసరికి నవ్వుతూ సరే పద, నీకు కూడా మంచి డ్రెస్సెస్ తీసుకుందాం అంటూ తన చేయి పట్టుకుని తీసుకెళ్లాడు. తనకి డ్రెస్సెస్ చూపించమని అక్కడే కూర్చున్నారు. తారా మాత్రం ముభావంగానే ఉంది. ఓయ్, అలా మూడిగా కూర్చుంటే ఎలా? నీకేం కావాలో తీసుకో. నాకేం వద్దు. సరే, నేనే సెలెక్ట్ చేస్తానుండు అంటూ డ్రెస్సెస్ చూస్తున్న అతనికి బొమ్మకి కట్టిన చీర ఆకర్షణీయంగా కనిపించటంతో దాని కాస్ట్ అడిగి ప్యాక్ చేయించాడు. మిగతా వాళ్ళెవరూ రాకపోవటంతో తనకి ఐస్ క్రీమ్ కొనిచ్చి పక్కనే కూర్చున్నాడు. ఐస్ క్రీమ్ తింటూ పక్కకి చూసిన తనకి రిషి కనిపించేసరికి దేవుడా అంటూ తల పట్టుకుంది. తారా అని రిషి పలకరించేసరికి హాయ్ రిషి గారు, షాపింగ్ వచ్చారా అని అడిగింది. అవును, నువ్వేంటిక్కడ? అది కూడా ఇతనితో? నా గర్ల్ ఫ్రెండ్ నాతో ఉండక ఇంకెవరితో ఉంటుంది అని అతను అనేసరికి వామ్మో అనుకుంటూ అతని వైపు చూసింది తార. రిషి కోపంగా చూస్తూ నిలబడ్డాడు. బాబాయ్, నీ షాపింగ్ ఇంకా అవ్వలేదనుకుంటాను. పోయి ఆ పని చూసుకో. మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు అంటూ తారా చేతిలో ఐస్ క్రీమ్ తీసుకొని తింటుంటే గుడ్లప్పగించి చూడటం తప్ప ఏమీ మాట్లాడలేకపోయింది తార. రిషి కోపంగానే పక్కకి వెళ్ళిపోయాడు. అతను నవ్వుకుంటూ తారా వైపు చూసేసరికి అతన్ని చూస్తూ కనిపించింది. కన్ను గీటుతూ వాట్ అని అడగటంతో అంటూ పక్కకి తిరిగిపోయింది. వామ్మో, వీడేంటి మరీ తేడాగా ఉన్నాడు. వీడి వాలకం చూస్తుంటే అందరికీ నేను వీడి గర్ల్ ఫ్రెండ్ అని చాటింపు వేసేలా ఉన్నాడు. ఈ పిచ్చి మొహాలు షాపింగ్ డ్యాస్లో పడి నన్ను వీడి దగ్గర వదిలేసిపోయారు. త్వరగా వచ్చి చావండి అని తను తిట్టుకుంటూ ఉండగానే అందరూ వీళ్ళ దగ్గరికి వచ్చారు. అయిందా మీ షాపింగ్? 2 గంటలు. ఏం కొన్నారేంటి? చాలా కొన్నాంలే. బిల్లు చూస్తే నీ దిల్లు అదురుతుంది పద అనుకుంటూ అందరూ అతని వైపు చూసి నవ్వారు. అతను వాళ్ళ వైపు ఒక రకమైన లుక్ ఇచ్చి బిల్ కౌంటర్ వైపు నడిచాడు. వాళ్ళంతా సంతోషపడుతున్నా తారకి మాత్రం డౌట్గానే ఉంది. బిల్ ఎంత? 70,000 సార్ అని అతను చెప్పేసరికి ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూశాడు. 70,000ఆ? షాపింగ్ చేశారా, లూటీ చేశారా? ఏం కొన్నారే ఇంత బిల్ అయింది? ఆడవాళ్ళతో షాపింగ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? గర్ల్ ఫ్రెండ్ని బయటకు తీసుకొస్తే సరిపోదు, తీసుకొచ్చిన తర్వాత అయ్యే ఖర్చులు కూడా చూసుకోవటం బాయ్ ఫ్రెండ్ కనీస బాధ్యత కదా అంటూ అతని పర్స్లో ఉన్న 20,000 తీసి అతను తారా కోసం కొన్న చీరకి బిల్ పే చేశాడు. మిగిలిన అమౌంట్కి ఏం చేస్తాడని ఆతృతగా చూస్తున్నారు వాళ్ళు. మిగిలిన అమౌంట్కి కార్డు ఇస్తాడంటావా? ఏమో, గన్తో బెదిరించినట్టు బెదిరిస్తాడేమో. ఏయ్, ఇక్కడ కెమెరాస్ ఉంటాయి. షాప్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మనం కూడా ఇరుక్కుంటాం. ఊరికే భయపడకండి. ఇప్పుడు మనం ఇచ్చిన షాక్కి ఇంకెప్పుడు తారని బయటికి రమ్మని అడగడు. ఓయ్, ఏంటి మీ సోది? అదేనండి, మీరు బిల్ ఎలా కడతారా అని రమ్య మాట పూర్తి కాకుండానే తన మెడలో చైన్ లాగి బిల్ కౌంటర్ దగ్గర పెట్టాడు. మిగిలిన అమౌంట్కి ఈ చైన్ తీసుకోండి అని అతను చెప్పేసరికి నోరెళ్ళబెట్టారు వాళ్ళు. అది నా చైన్ కాదని ఎవరన్నారు? నీదే, మీ బిల్లే కదా కట్టింది. ఇది తూచ్, షాపింగ్కి తీసుకొచ్చి మా చేత బిల్లు కట్టిస్తావా? చూడు పాప, నా మీద ఎదవ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. తనని ఇంప్రెస్ చేయడానికి మీరు అడిగింది కొనిచ్చి మీ షాపింగ్ బిల్స్ కట్టి మీ షాపింగ్ బ్యాగ్స్ మోస్తూ తిరిగే టైప్ కాదు నేను. తారకైతే కొనిపెడతా, మీ అందరికీ కూడా కొనిస్తాని ఊరికే కలలు కనకండే. ఆ చైన్ లేదంటే మా డాడీ తిడతాడండి. పడిపోయిందని చెప్పు. ఎప్పుడు అబద్ధం చెప్పని దాంట్లో మరీ అంత అమాయకంగా చూడకే. టైం అంతా ఇక్కడే అవ్వకొట్టేలా ఉన్నారు, పదండి అంటూ తారని తీసుకొని అతను బయటికి నడిచేసరికి రమ్య ఏడుపు మొహం పెడితే మిగిలినందరూ ఒకేసారి గట్టిగా నవ్వారు. షాపింగ్ మాల్ నుంచి బీచ్కి తీసుకువచ్చాడు. అతనిచ్చిన షాక్కి అందరూ డీలా పడిపోయారు. తారా చేతిని మాత్రం వదలకుండా బీచ్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఇంతలో అతనికి ఫోన్ రావటంతో తారాని వదిలి పక్కకి వెళ్ళాడు. అమ్మయ్య అనుకుంటూ తన ఫ్రెండ్స్ వైపు తిరిగింది. ఏంటే అంత సైలెంట్గా ఉన్నారు? ఏదో ఒకటి చేసి వాడిని వదిలించండి. మా వల్ల కాదమ్మా, మేం చాలామందిని చూసాం కానీ ఈ టైప్ ఆఫ్ కటౌట్ని ఎక్కడా చూడలేదు. నిజమేనే, ఇంకా ఏమైనా చేశామంటే ఈసారి ఏం దోచుకుంటాడో ఏంటో. అలా అంటారేంటే? వారి నుంచి నాకు విముక్తి కలిగిస్తానని కబుర్లు చెప్పి తీసుకొచ్చారు కదా.
నీకు విముక్తి కలిగించాలని చూస్తే మాకు ముక్తి కలిగించేలా ఉన్నాడు. ఇప్పటికే దీని చైన్ పోయింది. ఆ, మమ్మీ నా చైన్ అది పోయిందని ఇంట్లో చెప్పానంటే మా నాన్నమ్మ నాకు వాతలు పెడుతుందే. ఏడవకే, తారా చెప్పింది నిజమే. వాడు గుడ్డు మీద ఈకెలు పీకే రకం. మనమే బిళ్ళపిచ్చి అడ్డంగా బుక్కయ్యం. ఏంటి, నా గురించే మాట్లాడుకుంటున్నారా? అవును, ప్రపంచంలో వేరే టాపికే లేకుండా చేశావు కదా మేం మాట్లాడుకోవటానికి అంటూ వెటకారంగా అంది రమ్య. నీకు గోరజనం చాలా ఎక్కువే. లేకపోతే ఏంటండి, షాపింగ్ అని తీసుకొచ్చి నా చైన్తో బిల్లు కట్టారు. ఇది మీకు న్యాయంగా ఉందా? ఆ చైన్ మా తాతయ్య నా కోసం ఎంతో ఇష్టంగా చేయించారు. ఆయన గుర్తుగా దాన్ని జాగ్రత్తగా దాచుకుందామనుకుంటే మొత్తానికే లేకుండా చేసేశారు అంటూ ఏడుపు మొహం పెట్టింది. ఏడవకులే, నీకు కావాల్సిన చైనే కదా. అవును, ఏం తెచ్చిస్తావా అని పళ్ళు బిగిస్తూ అడిగేసరికి గుప్పిట బిగిస్తూ తన ముందు పెట్టి చైన్ని వదిలాడు. ఆ చైన్ చూడగానే తన మొహంలో నవ్వు విరిసింది. సంతోషంగా దాని చేతిలోకి తీసుకుంది. అరే, ఇదెలా వచ్చింది అని అడిగారు మిగిలిన వాళ్ళు. అతను అటూ ఇటూ చూస్తూ ముందుకు వంగేసరికి అందరూ ఆతృతగా చెవులు రిక్కించారు. వాడికిచ్చినట్టే ఇచ్చి కొట్టేశాను అని అతను చెప్పేసరికి నోరెళ్ళబెట్టారు. ఏమంటున్నారండి, కొట్టేశారా? కెమెరాస్ ఉంటాయండి అక్కడ. అవునా? అరే, ఆ విషయం నాకు తెలీదే. తెలిసుంటే మంచి పోజ్ ఇచ్చేవాణ్ణి కదా. పోజ్ ఇవ్వడం ఏంటండి? మీకు తెలీదు. స్టేషన్లో పెట్టే అక్యూజ్డ్ ఫొటోస్ చాలా డర్టీగా ఉంటాయి. నా ఫోటో అలా రావడం నాకు ఇష్టం లేదు. అందుకే అందంగా కనిపించేలా కెమెరా ముందు నిలబడితే ఫోటో కూడా అంతే బాగా వస్తుంది కదా. ఓరి నాయనో, వీడు నిజంగానే పెద్ద దొంగలా ఉన్నాడు. అనవసరంగా వీడితో పెట్టుకున్నాం. అందరి మనసుల్లోనూ ఇదే భయం. కళ్ళప్పగించి అతన్నే చూస్తూ ఉండిపోయారు. సరేలే, ఈసారి ఏదైనా కొట్టేసినప్పుడు మంచి పోజిస్తా గానీ ప్రస్తుతానికి బీచ్ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం. తారా, కమ్. నేను రాను. నేను వదలనుగా అంటూ తన చైన్ పట్టుకొని బీచ్ వైపు లాక్కెళ్ళాడు. వామ్మో, వీడేంటే ఇంత డేంజరస్గా ఉన్నాడు. పాపం మన తార వీడి చేతిలో చిక్కుకుపోయింది. తార అతని చేతి నుంచి తన చేతిని విడిపించుకుంది. ఏంటండి మీరు, ఏదో సొంత పెళ్ళాన్ని లాక్కెళ్తున్నట్టు అలా లాక్కెళ్తున్నారు? ఇదేం బాలేదు. ఓహో, బస్లో నుంచి ఐ లవ్ యూ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నన్ను డిస్టర్బ్ చేయటం మాత్రం బాగుందా? అయ్యో, ఆ రోజు బుద్ధి గడ్డి తిని మా వెధవలు ఫోర్స్ చేస్తే అలా చేశాను. దానికి సారీ కూడా చెప్పాను కదా. ప్లీజ్ ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. కష్టం పాప, నీ కిస్ ఇక్కడ ముద్ర పడిపోయింది అంటూ అతని గుండెల మీద చెయ్యేసుకున్నాడు. బయటకి రానాని మారం చేస్తుంటే నేనేం చేసేది? పోనీ ఏం చేస్తే నన్ను వదిలేస్తారో చెప్పండి. నిజంగా చేస్తావా? చేస్తాను. అయితే నాతో ఉండిపో. ఏమంటున్నారు? నేను నిన్ను వదలడం అంటూ జరగదు. అయితే నేను నీ చుట్టైనా తిరగాలి, లేదంటే నువ్వు నా దగ్గరికైనా వచ్చేయాలి. దట్స్ ఇట్. చెప్తే అర్థం కాదా? నాకు ఇదంతా నచ్చదు. నాతో ఉంటేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది అంటూ ఒక రాయి మీదకి వచ్చి నిలబడ్డాడు. తారా అయోమయంగా చూస్తూ నిలబడింది. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది అనుకుంటూ సతమతమవుతుంది తను. అంతలోనే తారా అంటూ అతను పిలవటంతో అతని పక్కకి వచ్చి నిలబడింది. ఈ సముద్రాన్ని చూస్తే ఏమనిపిస్తుంది నీకు అని అడిగాడు. తారా అయోమయంగా సముద్రం వైపు చూసి దూకి చావాలనిపిస్తుంది అని చెప్పింది. దానికి ఇంకా టైం ఉందిలే. ఇప్పుడు ఈ క్షణం ఏమనిపిస్తుందో చెప్పు. ఏముంది చెప్పడానికి? బురద చెత్త తప్ప. చూడు, ప్రతి ఎలకి ఎంత చెత్త కొట్టుకొస్తుందో కదా. ఒడ్డుకు చేరే చెత్త కాకుండా ఈ సముద్రం లోపల చాలా అద్భుతాలుంటాయంట, తెలుసా? నాకు తెలీదు, ఎందుకంటే నేనెప్పుడు సముద్రం లోపలికి వెళ్ళలేదు కదా అంటూ విసురుగా సమాధానం చెప్పింది. కరెక్ట్, సముద్రం లోపలికి వెళ్తేనే కదా మనకి దానిలో ఉన్న అద్భుతాలు తెలిసేది. అలాగే నేనేంటో తెలియాలన్నా కూడా నాతో కలిసి ఉంటేనే కదా తెలిసేది. ఏమంటావు? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేనెందుకు మీతో ఉండాలి? నాకిష్టం లేదు. నాకు మీరు నచ్చలేదు, అర్థమవుతుందా అని తను గట్టిగా అరిచి చెప్పేసరికి తన ఫ్రెండ్స్ అంతా కంగారుగా వాళ్ళ వైపు చూశారు. అక్కడ అంతగా జనం లేకపోవడంతో ఎవరికీ వీళ్ళ గొడవ తెలియడం లేదు. అర్థం చేసుకోండి అని తను చెప్తూ ఉండగానే తన చేయి పట్టుకొని నీటిలో దూకేశాడు. ఒక పెద్ద అల ముందుకు వచ్చి ఇద్దరినీ లోపలికి లాక్కెళ్ళిపోయింది. తార అంటూ వీళ్ళంతా కంగారుగా ఒడ్డుకి పరిగెత్తారు. ఆ నీటి ఒత్తిడికి ఎక్కడా ఇంకా లోపలికి పోతాను అని భయపడి అతన్ని గట్టిగా పట్టుకుంది తార. ఏయ్, ఓయ్, ఇదిగో. ఏహే, ఇంతకీ వాడి పేరేంటే? ఏమో, మాకేం తెలుసు. అబ్బా, అది మునిగిపోతుందే. ఇదిగో అబ్బాయి, దానికి ఈత రాదయ్యా అంటూ అరుస్తున్నారు వాళ్ళు.
అలలు వాళ్ళిద్దరిని ముంచుతూనే ఉన్నాయి. అతని హైట్కి ఆ నీరు అతని గుండెల వరకు ముంచితే తారా మాత్రం పూర్తిగా మునిగిపోయింది. తన ఫ్రెండ్స్ ఒడ్డునే నిలబడి తారా తారా అని అరుస్తున్నారు. తన నడుముని చుట్టి పైకెత్తి ఊపిరాడక సతమతమవుతున్న తారాని అమాంతం మీదకి లాక్కుని తన పెదవులు అందుకున్నాడు. తన ఫ్రెండ్స్ అంతా నోరెళ్ళబెట్టి చూస్తుంటే అక్కడున్న ఐదుగురు విచిత్రంగా చూస్తూ నిలబడ్డారు. నోటితోనే తనకి గాలాన్నించి తన స్థిమితపడిన తర్వాత వదిలిపెట్టాడు. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పొజిషన్లో లేదు తను. అతన్ని చూస్తూ తలవాల్చేసరికి తనని ఎత్తుకొని ఒడ్డుకు తీసుకువచ్చాడు. తన ఫ్రెండ్స్ అంతా తారా తారా అంటూ తనని చుట్టుముట్టారు. తనని అక్కడే ఇసుక మీద పడుకోబెట్టి పక్కనే కూలబడ్డాడు. ఏమైంది తారాకి? ఏమీ కాలేదు. సముద్రం లోతుని కొలవాలనుకుంది. అది అంత ఈజీ కాదని ఇప్పుడు అర్థమై ఉంటుందిలే. ఏం మాట్లాడుతున్నావు? దానికి నీళ్ళంటేనే భయం. ఎన్నిసార్లు బీచ్కి వచ్చినా దూరం నుంచే చూసేది కానీ దగ్గరికి వచ్చేది కాదు తెలుసా? అయినా సముద్రం లోతుని కొలవడం ఏంటండి? లేచాక తననే అడగండి, చెప్తుంది. ఇలా తగులుకున్నావేంటయ్యా బాబు? అసలు నీ పేరేంటి? నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? దీంతో పాటు మమ్మల్ని కాల్చుకు తింటున్నావు కదా. పైన మండే సూర్యుడికి నీకు పెద్ద తేడా లేదనిపిస్తుంది. కరెక్ట్, అదే నా పేరు అంటూ పైకి లేచి తల విదిలిస్తూ పక్కకి వెళ్ళాడు. ఏమన్నాడే? పేరడిగితే ఏదో చెప్పాడే, నాకు అర్థం కాలేదు. మీకింకా అర్థం కాలేదా? మనకు ఫజిల్ ఇచ్చాడు కదా, అదే వాడి పేరని చెప్పాడు. సూర్యుడా? సూర్య అయ్యుంటుందిలే. ముందు దీని సంగతి చూడండి. ఏయ్ తారా తారా అంటూ తన బుగ్గలు తట్టేసరికి కళ్ళు తెరిచింది. నెమ్మదిగా తనని కూర్చోబెట్టారు. తను అయోమయంగా చూస్తూ ఏమైంది అని అడిగింది. గాడిద గుడ్డైంది. నీకు నీళ్ళంటే భయం కదా, ఎందుకే దూకావు? నీ బొంద, నేనెక్కడ దూకాను? వాడే తోశాడు. ఏంటి తోశాడా? ఎందుకు? అంటే వాడంటే ఇష్టం లేదని చెప్పాను. ఇష్టం లేదంటే తోసేశాడా? దీంతోపాటు వాడు కూడా దూకాడు కదా. ఇదెక్కడ్లవ్వే? ఎవరైనా కాదంటే చంపే వాళ్ళని చూశాను, లేదా చచ్చే వాళ్ళని చూశాను. వీడు చంపే టైపా చచ్చే టైపా? నన్ను చంపే వాడు చచ్చే టైపు. వామ్మో, ఒక్క క్షణం నిజంగా చచ్చిపోతానేమో అనిపించిందే. ఏదోలా బయటపడ్డాను. ఈ సముద్రం నుంచి ఈజీగానే బయటపడ్డావు, కానీ వాడి నుంచి ఎలా బయటపడతావు? అదే భయంగా ఉంది. ఎంత చెప్పినా ఎలా చెప్పినా నన్ను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ గొడవంతా మా ఇంట్లో తెలిసిందంటే ఇంక అంతే. తారా, నేను చూస్తుంటే జాలేస్తుంది. ఓయ్ రండి వెళ్దాం అని అతను పిలిచేసరికి తారని తీసుకుని కార్ దగ్గరికి వచ్చారు. తారని చూస్తూ టవల్ తీసి తన చేతికిచ్చేసరికి ఇదెక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యంగా చూస్తూనే టవల్ తీసుకుని తల తుడుచుకుంది. అతను కొన్న చీర తీసిచ్చి మార్చుకునిరా అని చెప్పేసరికి అయోమయంగా చూసింది తను. ఇక్కడెలా మార్చుకోను? అక్కడ క్యారవాన్ ఉంది చూడు, దానిలోకి వెళ్ళి మార్చుకో అంటూ పక్కకి చూపించాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. తార తడిసిన బట్టల్లో చిరాగ్గా ఉండటంతో ఇంకేం మాట్లాడకుండా వ్యాన్ లోపలికి వెళ్ళింది. అయ్యా మహానుభావా, ఇదెక్కడి నుంచి కొట్టుకొచ్చావు అని చిత్ర అడిగేసరికి పక్కనే షూటింగ్ జరుగుతుంది, అక్కడ హీరోయిన్ క్యారవాన్ ఖాళీగా ఉంటే తీసుకొచ్చాను అని చెప్పాడు. అతనిచ్చే షాక్లకి బుర్ర తిరుగుతుంటే అక్కడే కూలబడ్డారు వాళ్ళంతా. క్యారవాన్లోనే అన్నీ ఉండటంతో ముందు డ్రెస్ మార్చుకొని ఆ తర్వాత హెయిర్ డ్రైయర్తో జుట్టు ఆరబెట్టుకుంది. కొద్దిగా టచ్అప్ ఇచ్చి నుదుటిన చిన్న బొట్టు పెట్టుకొని బయటకు వచ్చింది. నెమలి పింఛం రంగు చీరలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చిన తారని చూసి తన ఫ్రెండ్స్ నోరెళ్ళబెడితే అతను మాత్రం నవ్వుతూ తననే చూస్తూ నిలబడ్డాడు. చీరెలా ఉందే అంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చింది తార. ఇది వాడే సెలెక్ట్ చేశాడా? అవును. ఎందుకలా అడిగారు? అదిరిపోయావు తారా, ఈ కలర్ నీకు ఇంత పర్ఫెక్ట్గా సూట్ అయింది. వాడికి మంచి టేస్టే ఉందే, అందుకేగా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఆపుతారా? వాడిని పారిపోయేలా చేస్తామన్నారు, తీరా చూస్తే వాడి టేస్ట్ బాగుంది, గాడిద గుడ్డు బాగుంది అంటూ పొగుడుతున్నారు. ఏదైనా ప్లాన్ చేశారా లేదా? లేదే, వాడు మన అంచనాలకి అందడం లేదు. అవును, వీడిని భరించడం మా వల్ల కాదు కానీ నువ్వే చూసుకో. అలా అంటారేంటే తారా, ఎంత ప్రయత్నించినా అతనెవరు ఏమిటి అనేది తెలుసుకోలేకపోతున్నాం. బహుశా అతను తన ఐడెంటిటీని బయట పెట్టాలి అనుకోవటం లేదనుకుంటా. చూస్తుంటే ఇతని పెద్ద బ్యాక్గ్రౌండే ఉన్నట్టుంది. మనం ఇలా డీల్ చేస్తే అతని వివరాలు మనకు తెలియవు. వాడి వివరాలు మనకెందుకు? అది కాదే, నువ్వెంత చెప్పినా వినడం లేదు కదా. అందుకే వాళ్ళెవరో తెలుసుకొని సరాసరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పు, వాళ్ళేవన్నీ అదుపు చేసుకుంటారు. అంతే అంటావా? అంతే, మేమంతా వెళ్తాం.
నువ్వు అతన్ని నైస్గా మాటల్లో పెట్టి అతని వివరాలు తెలుసుకో, సరేనా? ఏంటి, నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోతారా? మేముంటే వాడు ఖచ్చితంగా బయటపడడు. ఎందుకంటే వాడు నీతో ఏకాంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నాకు భయంగా ఉందే. ఏం కాదు తారా, భయపడకు. వాడంత వరస్ట్ ఫెలో కాదులే, మర్యాదగానే నడుచుకుంటున్నాడు కదా. ఆహా, దీన్ని సముద్రంలోకి తీసుకెళ్ళి మరీ కిస్ చేయడం మర్యాదగా నడుచుకోవడమా? వాట్, కిస్ చేశాడా? ఎప్పుడు? అదేంటే, ఏం తెలియనట్టు అడుగుతున్నావు? మీరిద్దరూ సముద్రంలోకి వెళ్ళినప్పుడు లిప్ లాక్ ఇచ్చాడుగా. హా అంటూ పెదవులు మూసుకుంది తార. నిజంగానా? నిజంగానే కిస్ చేశాడా? నీటిలో పడగానే దీని మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినట్టుంది. ఏహే, ఊరికే దాన్ని భయపెట్టకండి. అదేం లేదు తారా, నీకు ఊపిరి ఆడటం లేదని ఊపిరి అందించాడు అంతే. నిజంగా అంతేనా? అంతే. అతనితో మాట్లాడితే కదా అసలు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో మనకు అర్థమయ్యేది. నువ్వే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలవు. యూ కెన్ డూ ఇట్ తారా, బీ బ్రేవ్, మేం వెళ్తాం అంటూ వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తార భయపడుతూనే వెనక్కి తిరిగి చూసింది. కారుకి ఆనుకొని తనని చూస్తూ నిలబడ్డాడు. నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది. తన ఫ్రెండ్స్ ముద్దు గురించి చెప్పేసరికి ఎందుకో అతని కళ్ళలోకి చూడలేక తలదించుకునే ఉండిపోయింది. ఏంటి, నీ భయం పోయిందా అని అతను అడిగేసరికి తాలెత్తి అతని వైపు చూసింది. అదే, నీ ఫ్రెండ్స్ని పంపించేశావు కదా, అందుకే అడిగాను అన్నాడు. అది మీతో కొంచెం మాట్లాడాలి. అయితే ఇప్పుడు ఒంటరిగా నాతో రావడానికి నీకెలాంటి ఇబ్బంది లేదు కదా? లేదు. గుడ్, కమ్ అంటూ కారులో కూర్చున్నాడు. మరి ఆ వ్యాన్ అంటూ తార అడిగేసరికి డ్రైవర్ తీసుకెళ్లాడులే అంటూ కార్ స్టార్ట్ చేశాడు. తార ఇంకేం మాట్లాడకుండా కారెక్కింది. తారకి ఇంకా భయం పోలేదు. కానీ అతను రోజు అలా తన వెంట తిరుగుతుంటే తన స్టడీస్ డిస్టర్బ్ అవుతాయన్న భయం ఇంకా ఎక్కువగా ఉంది. అందుకే ఎలా అయినా ఈరోజుతో అతని ప్రాబ్లం నుంచి బయటపడాలని ఆలోచిస్తుంది. డ్రైవ్ చేస్తూనే ఒక చేతితో తన చేతిని పట్టుకున్నాడు. తార కంగారుగా తన చేతిని వెనక్కి లాక్కుంది. రిలాక్స్, ఎందుకంత టెన్షన్ పడతావు? నిన్నేమీ చేయనులే. ఎందుకిలా నా వెంట పడుతున్నావు? అసలెవరు నువ్వు? అంటే నీకు నా వివరాలు కావాలి అంతే కదా? సరే చెప్తాను. నా పేరు సూర్య. ఊరు నేనెక్కడుంటే అదే నా ఊరు. ఇంతకు మించి పెద్ద డీటెయిల్స్ ఏమీ లేవు నాకు. నచ్చిన ప్లేస్లన్నీ తిరుగుతూ దొరికిన పని చేసుకుంటూ కాలం గడిపేవాణ్ణి. అలా చాలా ఊర్లు తిరిగాను. కానీ నిన్ను చూసిన తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. అది నా కర్మ. ఇలా తగులుకున్నావేంటయ్యా? అసలు నీకేం కావాలి? కార్ ఆపి తన వైపు చూస్తూ ముందుకు వంగాడు. తార భయంతో వెనక్కి జరిగింది. నువ్వే కావాలి, వచ్చేస్తావా నాతో అని అతను అడిగేసరికి మూతి బిగిస్తూ కార్ దిగింది. అతను కూడా నవ్వుతూ కార్ దిగి తన పక్కకి వచ్చి నిలబడ్డాడు. నువ్వు చెప్పిందేది నిజమని నాకు అనిపించట్లేదు. కనీసం నీ పేరైనా నిజమా కాదా అని అడిగింది. స్మార్ట్ గర్ల్ అని తనలో తనే అనుకుంటూ నిజమే అని తలూపాడు. చూడండి, నాకు మనుషుల్ని అంచనా వేసేంత తెలివి లేదు. నీ మనసులో ఏముందో నాకు తెలీదు. ప్రేమ అంటూ నా వెంట పడుతున్నారు. అది కూడా నిజమో కాదో నాకు తెలీదు. నాకింట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవన్నీ దాటుకుని చదువు కోసం ఇక్కడికి వచ్చాను. దయచేసి నన్ను ప్రశాంతంగా చదువుకోనివ్వండి. అరే, నీ క్లాస్ టైంలో వచ్చి నేనేమీ డిస్టర్బ్ చేయలేదు కదా? హ్యాపీగా చదువుకో. కానీ ఈవినింగ్ నాతో కాసేపు టైం స్పెండ్ చేయి చాలు. అసలు నా గురించి ఏం తెలుసని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? మా ఫ్యామిలీ గురించి మీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు నువ్వు మాత్రమే కావాలి, నీ ఫ్యామిలీ కాదు. నీకెలా చెప్తే అర్థమవుతుంది అని తార అనేసరికి తన నడుం పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. చూడు, నీ బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దదైనా కానివ్వు, నీ వాళ్ళు నన్ను చంపేసినా సరే నేను మాత్రం నేను వదలను, అర్థమైందా? చంపేది నిన్ను కాదు, నన్ను. పరువుకి ప్రాణం ఇచ్చే కుటుంబం మాది. దానికోసం తోడబుట్టిన వాళ్ళని, కన్న బిడ్డల్ని కూడా బలి తీసుకుంటారు. అర్థం చేసుకో. నీ ప్రాణం నాది. అంత తేలిగ్గా దాన్ని వేరే వాళ్ళకి అప్పగించను. ఇది నువ్వు అర్థం చేసుకో. తార అసహనంగా చూస్తుంటే తన బుగ్గలు ఒత్తి పట్టుకున్నాడు. బుజ్జి పీకాక్లా భలే ముద్దుగా ఉన్నావు. నువ్విలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే నా మతి పోతుంది నెమలి. ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను, ఓకేనా? ఏంటి నువ్వు చూసుకునేది? తేడా వస్తే నా శవాన్నే చూస్తావు. నేనుండగా నిన్ను చంపే ఛాన్స్ ఇంకొకరికి ఇవ్వను నెమలి. చెప్తే అర్థం కాదా? ప్రమాదం నాకు మాత్రమే కాదు, నీ కూడా. ఇదొక అడ్వెంచర్ లాంటిది. ప్లీజ్ నన్ను వదిలే. ప్రమాదాలు నాకేం కొత్త కాదు. నాకు కూడా అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. నీకోసం ఎంత పెద్ద అడ్వెంచర్ చేయమన్నా చేస్తాను. ఇంకెంత చెప్పినా అతను వినడని అర్థమై అసహనంగా చూస్తూ ఉండిపోయింది. బాగా అలసిపోయావు కానీ పద, డిన్నర్ చేద్దాం. వద్దు, నన్ను హాస్టల్లో దించేయి. డిన్నర్ చేశాక తీసుకెళ్తా. అసలు ఇదేం ప్లేసు?
ఈ బిల్డింగ్ ఎవరిది? ఎవరిదైతే ఏంటి, ప్రస్తుతానికి మనదే. కమ్ అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. అతని వెంటే వెళ్తూ చుట్టూ చూసింది. బిల్డింగ్ చుట్టుపక్కలంతా తన టేస్టుకి తగ్గట్టుగానే అమర్చి ఉంది. తనకిష్టమైన మందారం మొక్కలు పూలతో విరబూసి ఆకర్షణీయంగా కనిపిస్తుంటే సంతోషంతో తన అడుగులు అటువైపు పడ్డాయి. ఆ ఆనందంలో గార్డెన్ చుట్టూ తిరుగుతున్న తనని చూసి నవ్వుకుంటాడు. అప్పుడే అతని ఫోన్ రింగటంతో తనని చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సూర్య, అక్కడంతా ఓకేనా? జాగ్రత్త, ఆ అమ్మాయికి డౌట్ రాకుండా మేనేజ్ చెయ్యి. తనకి డౌట్ వచ్చిందో ఇకెప్పటికీ మనకు దొరకదు. తనకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఏం చేయాలో నాకు తెలుసు. అంతా నేను చూసుకుంటాను. మాటి మాటికి ఫోన్ చేయొద్దు. తను వస్తుంది, బాయ్ అంటూ ఫోన్ కట్ చేశాడు. తను నవ్వుతూ అతని ఎదురుగా వచ్చి నిలబడింది. నా ఇష్టాలన్నీ నీకెలా తెలుసు? నాకు నచ్చిన నెమల్ పింఛం కలర్ చీరే తీసుకున్నావు. ఇక్కడ కూడా ఈ ఇల్లు, ఈ గార్డెన్ అంతా నాకు నచ్చినట్టే ఉన్నాయి. ఎలా ఇదంతా? నాకు కూడా అవే ఇష్టం. నా టేస్ట్కి తగ్గట్టుగా ఇవన్నీ అరేంజ్ చేశా. నీకు కూడా ఇవే ఇష్టమని ఇప్పుడే తెలిసింది. అంటే మన టేస్టులు కూడా కలిసాయన్నమాట. ఇంప్రెసివ్. అంటే నేను నచ్చానా? అంత దూరం వెళ్ళిపోకు. జస్ట్ నచ్చావు అంతే. ఏమో, ఇంతకుముందు నచ్చలేదని చెప్పావు, ఇప్పుడు నచ్చాను అంటున్నావు. అలానే తర్వాత ప్రేమ కూడా పుట్టొచ్చేమో. ఆహా, సరే చూద్దాం అని నవ్వుకుంటూ లోపలికి నడిచింది తను. తన లైఫ్లో మొదటి పరవశాన్ని పరిచయం చేసిందే అతను. నిజానికి తన కోసం ఆ చీర కొన్నప్పుడే అతని మీద ఒక ఇంప్రెషన్ ఏర్పడింది. తన కోసం అతను పడే ఆరాటం మెల్లగా తన మనసుని అతని వైపుకు లాగుతున్నా లోపలే దాచేస్తూ అతన్ని వదిలించుకోవాలని ప్రయత్నించింది. ఇవన్నీ సూర్యకి కూడా అర్థమవుతూనే ఉన్నాయి. సైడ్ స్మైల్ వదులుతూ, నిన్నెలా నా ప్రేమలో దించాలో నాకు తెలుసు నెమలి, చూస్తూ ఉండు, అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది అని మనసులోనే అనుకుంటూ తన వెనకే వస్తూ లోపల అడుగుపెట్టిన తన చేతిని పట్టుకుని పక్కనే గోడకి ఆనించాడు. తార షాక్తో అతన్ని చూస్తూ ఉండిపోయింది. తన ముంగుర్లని చెవి వెనక్కి నెడుతూ మొహం మీద గాలుదేసరికి పరవశంతో కళ్ళు మూసుకుంది. నాతో ఉంటే రోజుకో సర్ప్రైజ్ ఉంటుంది నెమలి. నీకు నచ్చిన లైఫ్ని నీకు నచ్చేటట్టుగా నీకు పరిచయం చేస్తాను. లైఫ్లో నువ్వు చేయలేనివి, చేయాలి అనుకున్నవి అన్నీ నీతో నేను చేయిస్తాను. దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మరి నచ్చకపోతే వదిలేస్తావా? నీకు నచ్చే వరకు ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటానుగా. అప్పటికీ నచ్చకపోతే అని తను అంటూ ఉండగానే ఒక్కసారిగా తన పెదవులని అతని పెదవులతో లాక్ చేశాడు. భయమో పరవశమో తెలియని ఒక ట్రాన్స్లో అతన్ని దూరం చేయాలి అన్న ఆలోచన కూడా మర్చిపోయి అలానే ఉండిపోయింది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.